హలో అండి, వనక్కం. వెల్కమ్ బ్యాక్ టు జాస్మిన్స్ రసోయి. నేను మీ జాస్మిన్ విన్సెంట్. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. అండ్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మనం సమ్మర్ కదా, సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ జ్యూస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో దానికి కావాల్సిన ఐటమ్స్, ముందుగా వాటర్ మిలన్ని కట్ చేసుకొని దాంట్లో ఉన్న సీడ్స్ని సెపరేట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక 4 cups వాటర్ మిలన్ పీసెస్ని తీసుకున్నాను. ఒక నిమ్మకాయని కట్ చేసుకొని హాఫ్ లెమన్ జ్యూస్, ఒక 1 inch జింజర్ని తీసుకున్నాను. తర్వాత పుదీనా ఆకులు నాకు ఈ మాత్రం సరిపోతాయి అనిపించింది. మీకు ఇంకా కావాలి, పుదీనా టేస్ట్ కావాలి అనిపిస్తే ఇంకొంచెం పుదీనా లీవ్స్ తీసుకోవచ్చు. సబ్జా గింజలు 1 tablespoon తీసుకొని దాన్ని 1 hour బిఫోర్ నానబెట్టుకున్నాను. మీకు అందరికీ ఈ జ్యూస్ చేసుకునే లోపు ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నానండి. పుదీనా కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి, అవి ఎక్కువ కాలం రిఫ్రిజిరేటర్లో ఇంకా ఫ్రెష్గా ఉండాలి అని మీరు అనుకుంటే వాటికి మనం ఏం చేయాలి అంటే, సో ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్తో వాష్ చేసేసుకొని దాన్ని ఒక మంచి క్లాత్తో వైప్ ఆఫ్ చేసి వాటర్ అంతా వైప్ ఆఫ్ చేసేసుకొని దాన్ని ఇలాగా ఏవైనా బ్లాక్ లీవ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే తీసేసి పక్కన పెట్టేసుకుందాం. సో మంచి లీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక పేపర్ టవల్ కానివ్వండి, నా దగ్గర అయితే టిష్యూస్ ఉన్నాయి, అవి కొంచెం పలుచగా ఉన్నాయి కాబట్టి 2 tissue పేపర్స్ని ఇలా స్ప్రెడ్ చేసి వాటిలో కొత్తిమీర ఆకుల్ని అలా స్టోర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు పుదీనా లీవ్స్ కూడా అంతే. వాటి నుంచి ఒక బ్లాక్గా బాలేని ఆకులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పక్కన తీసి పడేసుకొని మెయిన్ మంచి ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇలాగే టిష్యూ పేపర్స్లో స్టోర్ చేసుకుందాం. సో వీటి ఇంకా ఎక్కువ కాలం ఉండాలి అంటే టిష్యూ పేపర్స్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ర్యాప్ చేసేసుకుందాం. నీట్గా ఇలా ర్యాప్ చేసుకొని మన ఇంట్లో ఏదో ఒక బాక్స్ ఉంటుంది కదండి, ఎయిర్టైట్ కంటైనర్ కానివ్వండి, రెఫ్రిజిరేటర్లో పెట్టుకునే బాక్సులు కానివ్వండి, ఆ బాక్స్లో తీసుకొని ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకోవడం వల్ల మామూలుగా 3-4 days ఉండే పుదీనా ఆకులు కానీ కొత్తిమీర కానీ ఒక 1 week, ఒక 1.5 week వరకు కూడా ఉంటాయండి చాలా ఫ్రెష్గా. సో వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచేసుకుందాం. ఇప్పుడు మనం వాటర్ మిలన్ జ్యూస్ చేసేసుకుందాం. వాటర్ మిలన్ పీసెస్లో పుదీనా ఆకులు, అల్లం అండ్ నిమ్మకాయ రసం వేసుకొని జ్యూసర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని ఇలా బ్లెండ్ చేసేసుకుందాం. దాన్ని మన జ్యూస్ గ్లాసెస్లో వేసుకొని ఐస్ క్యూబ్స్, ఒక్కొక్క ఐస్ క్యూబ్ వేసుకున్నా కూడా బాగుంటుంది, లేకపోయినా పర్వాలేదు మీకు టేస్ట్కి తగ్గట్టు. అండ్ సబ్జా గింజలు మీకు ఎన్ని కావాలంటే అన్ని సబ్జా గింజలు వేసుకొని చల్లగా ఒక టేస్టీ వాటర్ మిలన్ జ్యూస్ని తాగేద్దాం. లెట్స్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ ఫ్రెండ్స్. అండ్ మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.